రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాజర్జీ పాల్గొని నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యావంతులైన యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి అందించాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల వయో పరిమితిని పెంచడంతో పాటు నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని కోరారు. కేబినెట్ హోదాతో అన్నకి పదవి ఇచ్చుకున్నారు. ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు చేసిన ఇక్కడ అన్నదమ్ములకు ఎవరు ఉద్యోగాలు ఇస్తారని అడుగుతా ఉన్నాము. లోకేష్ గారు, మీరు యువగలం పాదయాత్రలో రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డిలా నేను పారిపోనని చెప్పారు, మీరు పారిపోయారు. 3వ జనవరి కూడా రాబోతా ఉన్నది. మేము చెప్తా ఉన్నాం నిరుద్యోగుల పక్షాన, రాసి పెట్టుకో లోకేష్, నువ్వు కూడా సేవ్ చేసి పెట్టుకో లోకేష్. 2029 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మీకు తగిన బుద్ధి చెప్పే బాధ్యత అఖిల భారత యువజన సమాఖ్యగా ఈ యువకుల పరంగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మరోవైపు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము, అందుకే నిరుద్యోగ వృత్తి లేదు అని చెప్తా ఉన్నారు. లోకేష్ గారిని కూడా మా ఏ వైపు నాయకులు కలిస్తే స్కిల్స్ లేవని చెప్తా ఉన్నారు. యూత్ కి మీకేం స్కిల్స్ ఉంది? కేవలం చంద్రబాబు నాయుడు గారి తనయుడు కాబట్టే నీకు మంత్రి పదవి వచ్చింది తప్పించి నీకు ఎటువంటి స్కిల్స్ లేవు. ఎంఏలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళకి స్కిల్స్ లేవంటావా నారా లోకేష్? కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం వేసుకొని కానివ్వండి, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు తిరుగుతా యువతకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో నేను నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా 3,000 రూపాయలు ఇస్తాం. ఈ రాష్ట్రంలో 2,35,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవన్నీ మేము అధికార రంగాల్లో భర్తీ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వాళ్ళు భర్తీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి కొరకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి వచ్చింది. అదే విధంగా జనసేన అధినేత వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చిందనే కానీ ఈ రాష్ట్రంలో ఓటేసి గెలిపించిన ఒక్క యువతకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రోజు పివి సింధు గారికి ఉద్యోగం ఇచ్చాంది, వీళ్ళకి ఉద్యోగం ఇచ్చామని చెప్తా ఉన్నారు. పివి సింధు గారు దేశం గర్వించేటువంటి ఆట ఆడారు కాబట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చారా మహాప్రభు? ఆమెమి 15 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇచ్చి లేదా స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని ఆ ఉద్యోగాలు తీసుకోలేదు. కాబట్టి తక్షణమే ఆ వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోమని చెప్తా ఉన్నాం. జీవోలు మీరే ఇస్తారు, మళ్ళీ ఆ జీవోలు మేము ఇవ్వలేదు అంటారు, లేదా ఆ జీవో వర్తించకూడదని చెప్తారు. పూర్తిగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు మోసం చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారు ఉన్నారు. నిన్నగాక మనం చూసుకుంటే నారా లోకేష్ చెప్తా ఉన్నాం, అయ్యా ఈ ఏఐఎస్ఎఫ్ ఆరోపణలు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఈ టైంలో చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు, పూర్తిగా ప్రభుత్వ పాఠశాలకు దూరం అయిపోయారని చెప్పారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తారని ఈరోజు పూర్తిగా విద్యార్థులు మోసం చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం.